అందరికీ ఆరోగ్యం ప్రేక్షకులకి నమస్కారం. సైనసైటిస్ ప్రాబ్లమ్స్కి ఎటువంటి ఆసనాలు వేయాలి, యోగా ఆర్ట్ ఆఫ్ లైఫ్ చికిత్స, ఎటువంటి ప్రాణాయామాలు చేయాలి, ఏ విధమైనటువంటి ఆహారం తీసుకోవాలి, మన మొహంలో కళ్ళ దగ్గర ముక్కు పక్కన భాగాల్లో ఎముకల్లో సన్నని గాలితో నిండి ఉండేటటువంటి భాగాన్నే సైనస్ అంటారు. ఆ సైనస్ భాగాల్లో ఇన్ఫెక్షన్ సోకడాన్నే సైనసైటిస్ అంటారు. మరి ఈ సైనసైటిస్కి కొన్ని ఆపరేషన్స్ చేసినప్పటికీ కూడా మళ్ళీ తిరగబడేటటువంటివి ఎన్నో కేసులు మనం చూస్తూ ఉంటాం. మరి ఇట్లాంటి సైనసైటిస్ ప్రాబ్లమ్స్కి యోగా ఆర్ట్ ఆఫ్ లైఫ్ చికిత్స అద్భుతమైనటువంటి యోగా థెరపీని అందజేస్తుంది. ఇందులో కొన్ని ప్రత్యేకమైనటువంటి వ్యాయామాలను చేసినట్లయితే ఆ వ్యాధిని తగ్గించడంతో పాటుగా పూర్తిగా నివారించుకోవడం కూడా చేయవచ్చు. అందులో భాగంగా ఈరోజు మనం సేతుబంధాసనం చేయబోతున్నాం. ఈ సేతుబంధాసనం చేయడం ద్వారా సైనస్ ప్రాబ్లమ్స్కి చాలా బాగా సహకరిస్తుంది. ఈ సేతుబంధాసనం అనేటటువంటిది వెళ్ళకల్లా పడుకొని చేసేటటువంటి ఆసనం. ఇప్పుడు ఆ సేతుబంధ ఆసనం ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ముందుగా శవాసన భంగిమకి రావాలి. కాళ్ళు రెండు ఫోల్డ్ చేసి రెండు చేతులతో పట్టుకోవాలి. శ్వాసను తీసుకోవాలి. ఇప్పుడు పూర్తిగా వీపు భాగాన్ని పూర్తిగా పైకి లేపి ఛాతిని గడ్డానికి తాకించే విధంగా పూర్తిగా రేట్ చేసి ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. ఇప్పుడు నిదానంగా మళ్ళీ కిందకి దించాలి. యథాస్థానానికి తీసుకొని రావాలి. ఇప్పుడు మరలా ఒకసారి చేద్దాం. శ్వాసను తీసుకోవాలి. శ్వాసను విడిచిపెడుతూ వీపు భాగాన్ని హిప్స్ భాగాన్ని పూర్తిగా పైకి రేట్ చేయాలి. మోకాల్ని ఛాతీని గడ్డానికి తాకించే విధంగా ఉండాలి. చేతులతో కాళ్ళను పట్టుకోగలిగితే పట్టుకోవాలి, లేదంటే అలా పక్కన ఉంచాలి. ఇప్పుడు నిదానంగా యథాస్థానానికి తీసుకొని రావాలి. రెండు చేతులు రిలీజ్ చేసి కాళ్ళు రెండు స్ట్రైట్గా తెచ్చుకోవాలి. శవాసన భంగిమలో కొద్దిగా సమయం స్థిరంగా ఉండాలి, విశ్రాంతిగా. ఇప్పుడు శవాసనం నుంచి బయటికి రావాలి. కుడి చేయి సపోర్ట్ తీసుకొని చూశారు కదండి ఈ సేతుబంధ ఆసనం చేయడం ద్వారా ముఖ భాగానికి ముఖ అవయవాలకి రక్త ప్రసరణ బాగా జరిగి ఆ సైనస్ గదులన్నీ కూడా చక్కగా క్లియర్ అయ్యి ఇన్ఫెక్షన్స్ తగ్గి శ్వాస సాఫీగా జరగడంతో పాటుగా సంపూర్ణ ఆరోగ్యవంతంగా తయారవుతుంది. కాబట్టి ఈ సైనస్ సమస్యలకి సేతుబంధాసనం ప్రతిరోజు ప్రొద్దున 3 సార్లు, సాయంత్రం 3 సార్లు చొప్పున చేసినట్లయితే చక్కటి ఫలితాన్ని పొందవచ్చు. ఈ సేతుబంధాసనం చేయడం ద్వారా ఇంకా వెన్ను సమస్యలను పూర్తిగా తొలగిస్తుంది. ఈ సేతుబంధాసనం చేయడం ద్వారా మెడ కండరాలకి, థైరాయిడ్ భాగాలకి సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. ఇంకా ఛాతి కండరాలకి
తొడల కండరాలకి బలాన్ని చేకూరుస్తూ ఉంటుంది. కాబట్టి ఎన్నో ఉపయోగాలు ఉండేటటువంటి ఈ సేతుబంధాసనాన్ని ప్రతిరోజు సాధన చేసి మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. నమస్కారం.